మార్నింగ్ ఫ్రెండ్స్, ఒక గోల్డ్ ట్రేడ్ తీసుకుంటున్నాను ఎందుకంటే సూపర్ ట్రేడ్ వచ్చింది. సో మీ కళ్ళ ముందే తీసుకొని చూపిస్తాను, చూడండి ఎంత ప్రాఫిట్ వస్తుందో మీ కళ్ళారా చూడండి. ఓకే, ఇది క్లియర్గా నేను చూపిస్తాను గోల్డ్ అండ్ ప్రాఫిట్ ఎంత వస్తుందో చూడండి. $100కి తీసేద్దాము, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ చిన్న చిన్న అకౌంట్స్లో కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకి $11 వచ్చేసింది. అండ్ ఇది తీసేస్తున్నాను ఎందుకంటే $14 నాకు చాలా మంచి ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా ప్రాఫిట్ చూడండి ఎంత వస్తుందో. $100 అని చెప్పాను కదా, ఈజీగా మనకు $100 వస్తుంది. ఎందుకు ఈ స్ట్రాటజీ ఎందుకు వాడానో మీకు తెలుస్తుంది. సో ఇది లైవ్ అంటే క్లియర్ రికార్డింగ్. క్రిప్టోలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో రేపటి నుంచి నేను క్రిప్టో కూడా నేను చెప్తాను మీకు ఎలా చేయాలి ఏంటి. ఇది గోల్డ్లో ట్రేడ్ చేస్తున్నాను. సో చూడండి, సింపుల్గా మనకి కళ్ళ ముందు $20-30 వచ్చేసినాయి. ఓకే, సో ఇంకా కిందికి వస్తుంది, మనం ప్యానిక్ అవ్వద్దు. ఖచ్చితంగా మనకు ఒక ఈజీగా మనకి ఎంత కాదనుకున్న ఒక ఇంకా ఉంటుంది. చాలా టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇంకొక 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు ఈజీగా. మనం ఇంకా కొంచెం క్వాంటిటీ కూడా యాడ్ చేయొచ్చు. సార్ క్వాంటిటీ యాడ్ చేయడం అంటే ఏంటంటే, నాకు గోల్డ్ నమ్మకం వచ్చింది ఇంకా కిందికి వస్తుంది, సో ఇంకొక $1 యాడ్ చేస్తాను. ఓకే, సో అప్పుడు మనకి ఈజీగా $100 అనేది క్షణాలలో కవర్ అయిపోతుంది. కాకపోతే మీ దగ్గర స్ట్రాటజీ అంటూ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుంది ప్రాఫిట్. ప్యానిక్ అవ్వద్దు. మనం స్ట్రాటజీ ఎందుకు తీసి చూడండి, కళ్ళ ముందు వచ్చిందా $70 ప్రాఫిట్ వచ్చేసింది. ఓకే, నేను $100కి తీస్తాను ఎందుకంటే RSI 30 కిందికి వచ్చేసింది. ఫస్ట్ థింగ్. సెకండ్, నాకు ఉన్న ఇండికేటర్ అది ఏం చెప్పిందంటే సెల్ తీసుకో అని చెప్పేసింది. సో ఈ రెండు కాంబినేషన్స్ నమ్మి నేను ఈ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను. సరే, ఇన్నిసార్లు మీరు ప్యానిక్ అవ్వట్లేదు, ఇంత లాస్ చూసినా ప్యానిక్ అవ్వట్లేదు అంటే ఎందుకంటే నా స్ట్రాటజీ మీద నాకున్న నమ్మకం అన్నమాట. ఓకే, సో అది ఖచ్చితంగా $100 వచ్చే వరకు నేను ఉంచుతాను. చూద్దాం $100 వస్తుందా రాదా అని చూద్దాము. సో నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో మీకు ఈ ట్రేడ్ ద్వారానే అర్థమైపోతుంది. నేను ఎక్కువ నా గురించి చెప్పుకోను. ఓకే, సో చూద్దాం ఏమవుద్ది. అసలు మనం అనుకున్న టార్గెట్ వస్తుందా, $100 వస్తుందా రాదా అనేది చూద్దాం. ఓకే, సో లెటస్ సి. ఒక్క లాట్కి 0.1కి $50 బుక్ చేద్దాం అనుకున్నాను. అండ్ 2 తీసుకున్నాను కాబట్టి $100కి బుక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఓకే, సో ఇలా మనం ఒక కాన్ఫిడెంట్గా ట్రేడ్ తీసుకోవాలి అంటే మనకి గట్స్ ఉండాలి. ప్లస్ ఏంటంటే మనం ఒకటే స్ట్రాటజీని నమ్మాలి. 10 పెట్టుకో. ఆల్రెడీ మీరు చూసారు కదా, 80-90 వరకు వెళ్ళింది. నేను తీయలేదు, జస్ట్ మీకోసం ఉంచాను. 80-90 వరకు అయితే మీ కళ్ళ ముందట వెళ్ళింది. అయినా కూడా నేను ప్యానిక్ అవ్వను. నాకు $100 వస్తే నేను తీసేస్తాను. ఓకే, సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా వస్తాయంటే, మీరు ట్రేడింగ్ స్టైల్, మీరే ట్రేడ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఆ ట్రేడింగ్ స్టైల్లో చేస్తేనే మీకు వస్తుంది అన్నమాట. ఓకే, లెటస్ సి. చూద్దాం, ఇంకొక 1 మినిట్లో వచ్చేసేయాలి నాకు తెలుసు. మంచి ట్రేడ్. ఇందాక దాంట్లో నేను $14 బుక్ చేశాను. సో ఇలాంటి ట్రేడ్స్ ఎప్పుడు మనం మిస్ చేసుకోవద్దు. చూడండి, $160కి తీసేస్తున్నా. సో దిస్ ఈజ్ హౌ ఐ ట్రేడ్ అండ్ దిస్ ఈజ్ హౌ